గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ముందుగా మనం వచ్చేసి ఈరోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, దానికి గల కారణాలు, రేపు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్తో మనం ఇక్కడ చూసినట్లయితే నిఫ్టీ 187 పాయింట్స్ అప్లో మనైతే ట్రేడ్ అవ్వడం చూస్తున్నామండి. సో మనకు ఆ 200 పాయింట్స్ అప్ ఏదైతే ఉందో దాని దగ్గర బాగా హాల్ట్ అయితే ఇచ్చింది. ఇక్కడ ఏంటంటే మేజర్గా మీరు చూడాల్సింది 25,000 రౌండ్ ఫిగర్ దగ్గర అయితే మంచి హాల్ట్ అయితే రావడం చూస్తున్నాము. ఓకే, మంచి హాల్ట్ అయితే రావడం చూస్తున్నాము. ఈవెన్ సెన్సెక్స్ కానివ్వండి, సో ఎవ్రీథింగ్ నిఫ్టీ అయితే అవుట్ పర్ఫామ్ చేసింది. ఏ నిఫ్టీ అయితే మనకి మొన్న ఫ్రైడే బాగా నెగిటివ్లో ట్రేడ్ అయిందో ఈ రోజు వచ్చేసి అది మనకి అవుట్ పర్ఫామ్ చేసింది. సో ఐటీ స్టాక్స్ మొత్తం మంచి ర్యాలీ అయితే ఇవ్వడం మనం చూస్తున్నాము. సో దీనికి గల కారణం, ఎంతగానో ర్యాలీ అవ్వడానికి గల కారణం ఏందనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే మేజర్గా మనకి వాల్ స్ట్రీట్ ఎండ్స్ షార్ప్లీ హైయర్ యాజ్ పవెల్ సిమెంట్స్ సెప్టెంబర్ రేట్ కట్ హోప్స్. సో మనకి ఎవరైతే పవెల్ గారు ఉన్నారో, మనకి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ జెరోమ్ పవెల్ గారు ఉన్నారు. అతను వచ్చేసి మనకి సెప్టెంబర్లో కీ పాలసీ రేట్ కట్ అయితే ఉండొచ్చు అన్నట్లు ఇస్తున్నారు. అందువల్ల ఏంటంటే మార్కెట్లో ఆఫ్టర్ మెనీ మంత్స్ తర్వాత మంచి బుల్లిష్ మూమెంటం అయితే మనం చూస్తున్నాం. మంచి బుల్లిష్ మూమెంటం అయితే ఈరోజు మనం చూసాము. సో ఇది ఎంతవరకు రేపు సస్టైన్ అవ్వచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే మేజర్గా మనం చూసినట్లయితే కొంత నెగిటివ్ న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. హెజ్బుల్లా వచ్చేసి మనకి ఇజ్రాయెల్, సో లెబనాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య మంచి ఫైటింగ్ అయితే జరుగుతుంది అన్నట్లుగా చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ రష్యా ఉక్రెయిన్ వార్ బాగా ఇంటెన్సిఫై అవుతున్నట్లు కూడా చూస్తున్నాం. ఎందుకంటే రష్యా యొక్క ఒక పెద్ద టవర్ వచ్చేసి, బిజినెస్ టవర్ వచ్చేసి ఒక డ్రోన్ అటాక్ అయితే జరిగింది. అందువల్ల వచ్చేసి సో రష్యా వచ్చేసి ఓపెన్లీ మనకి డిక్లేర్ చేసిందండి, ఉక్రెయిన్ యొక్క బోర్డర్స్ మొత్తం మేము డ్రోన్స్తో అటాక్ చేయబోతున్నాము అని అన్నట్లుగా మనకు వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాము. సో అది మీరు ఒకసారి గమనించవచ్చు. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఈ విధమైన కొంత నెగిటివ్ స్ప్రెడింగ్ కూడా ఉంది. సో మార్కెట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేసాము, డే అండ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేసాము, బట్ అయితే అదైతే జరగలేదు. సో ఏవైతే మనం పొజిషన్స్ తీసుకున్నామో స్లైట్ ప్రాఫిట్ అయితే మనం బయటపడ్డాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ పేటిఎం షేర్స్ మీద ఒకసారి చూద్దామండి. ఈ పేటిఎం షేర్స్ వచ్చేసి మనకి 9% దాకా డ్రాప్ అయింది. ఎందుకంటే సెబీస్ షోకాస్ నోటీస్ అనేది విజయశేఖర్ శర్మ గారికి ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అందువల్ల పేటిఎం షేర్స్లో, సో ఏదైతే పేటిఎం షేర్స్లో ఈరోజు బాగా డ్రాప్ అయిందో దానికి గల కారణం వచ్చేసి మనం ఇక్కడ చూస్తున్నామండి. ఎంతైనా కానీ మనం పేటిఎం వచ్చేసి కొంత మనం స్టే అన్నట్లుగా మనం అయితే ఉండాలండి పేటిఎంకి వచ్చేసి. సో అండ్ మోర్ ఓవర్ కొన్ని స్టాక్స్ మనం ఇక్కడ కొన్ని డిస్కస్ చేస్తాం ఇప్పుడు. సో ఆ స్టాక్స్ పెరగడానికి గల కారణాలు కూడా మనం కొన్ని చూద్దాం. ఇక్కడ చూడండి మనకి జేడస్ లైఫ్. సో ఇక్కడ వచ్చేసి మనం జేడస్ లైఫ్ వచ్చేసి ఒకసారి చూస్తున్నాము. దీనికి గల కారణం ఏందనేది కూడా మనం ఒకసారి చూద్దాము. దీనికి గల కారణం ఏందనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకే, జేడస్ లైఫ్ వచ్చేసి మనకి ఇంతగానో మూమెంటం ఎందుకు పడింది అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇది ఇంకా పడుతుందా అనేది కూడా మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. సో దీని మీద వచ్చేసి ఒక చిన్న ఎలిగేషన్ వచ్చిందండి. అందువల్ల వచ్చేసి కొంత కరెక్షన్ అయితే మనం ఈరోజు చూసాము. సో మార్కెట్ ఇంత అప్ సైడ్ మూమెంటం ఉంది, ఇది ఇంకా డౌన్ ఉండొచ్చు, అప్ సైడ్ ఉండొచ్చు అనేది ఒకసారి మనం చార్ట్స్ ద్వారా ఇక్కడ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మనకి ఓవరాల్ వచ్చేసి మనకి ప్రైజ్ యాక్షన్ అయితే బాగా నెగిటివ్ ట్రెండ్లో అయితే కొనసాగుతుంది. ప్రైజ్ యాక్షన్ వచ్చేసి మనకి నెగిటివ్ ట్రెండ్లో అయితే కొనసాగుతుంది. సో 1160 లెవెల్స్ మేజర్గా బ్రేక్ అవడం వల్ల ఇది ఇంకా మనకు వచ్చేసి డౌన్ సైడ్ వచ్చేసి నియర్ అబౌట్ 1000 దాకా మనకి ఇక్కడ రీచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మనకి జేడస్ లైఫ్ వచ్చేసి. అది ఒకసారి మీరు చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇది వచ్చేసి పేటిఎం కూడా ఒకసారి చూద్దాము. సో పేటిఎం వచ్చేసి రీసెంట్గా మంచి ర్యాలీ వచ్చింది అండ్ అగైన్ మనకు వచ్చేసి కొంత కరెక్షన్ అయితే కనిపిస్తుంది. నాకు నియర్ అబౌట్ ఇది వచ్చేసి 484 లెవెల్స్ మేజర్ స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది పేటిఎం వచ్చేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు ఇది ఆర్టీ డ్రగ్స్ ఎవరైతే మీరు హోల్డ్ చేయట్లేదో ఆర్టీ డ్రగ్స్ ఒకసారి చూడండి. దీని మీద మనకి మంచి పాజిటివ్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. మంచి పాజిటివ్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అదేందనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. ఓకే, ఆర్టీ డ్రగ్స్ ఎందుకంటే ఇది వచ్చేసి టు రీపర్చేస్ షేర్స్ ఎట్ 60% ప్రీమియం. సో ఆర్టీ డ్రగ్స్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఉందో దీని మీద ఈ ప్రైస్ మీద 60% ప్రీమియంతో బై చేయాలి అన్నట్లుగా మనం చూస్తున్నాము. న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అందువల్ల ఏంటంటే ఈరోజు ఇది 7% దాకా మనకి మూమెంటం ఉంది. ఇది ఇంకా మనకి ఆల్ టైమ్ హైస్ ఎక్కడ ఉంది, 1000+. సో ఇది వచ్చేసి 1000+. ఈవెన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఎగ్జాక్ట్ లెవెల్స్ దగ్గర హాల్ట్ అయింది ఈరోజు. సో రేపు ఇక్కడ నుంచి మళ్ళీ మనకి మూమెంటం ఉంది. దగ్గర మనకి 400 పాయింట్స్ అప్ సైడ్ అండి. సో 60% ప్రీమియం అంటే అది చాలా హ్యూజ్ అమౌంట్. సో ఇప్పుడున్న దానికి 60%, సో 600% 60% వేసుకుని అది మోర్ దాన్ మనకి 1000 అనేది కనిపిస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఎవరైతే ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో కొంత బల్క్ క్వాంటిటీ మీరు ఎంటర్ అవ్వచ్చు విత్ 20 రూపీస్ స్టాప్ లాస్. సో 580 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని మీరు ఇది ఎంటర్ అవ్వండి. ఓకే, 580 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని ఇది మీరు ఎంటర్ అవ్వండి.
ఆర్తి డ్రగ్స్ మీరు జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్ మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేది చూద్దాము. మనకి నిఫ్టీ వచ్చేసి 25,000 లెవెల్స్ దగ్గర హాల్ట్ అయితే అయింది. సో ఇది రేపు బ్రేక్ అవ్వచ్చా, లేకపోతే మనకి అప్ సైడ్ బ్రేక్ అవ్వచ్చా, డౌన్ సైడ్ బ్రేక్ అవ్వచ్చా అంటే మాత్రం మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఒకసారి ఇది మనం చూద్దామండి. మేజర్గా మనకి రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది మనం కొంచెం ఈ లెవెల్స్ చూసుకున్నాం. మనకి 24,995. ఓకే, 24,995, 25,000 నుంచి మనకి దగ్గర దగ్గర సో 24,980, 24,980, 25,033. ఇక్కడ మనకు ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో ఎప్పుడైనా మనకి రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయితే మనకి అప్ సైడ్ మూమెంటం బ్రేక్ అయితే కాల్ ఆప్షన్ తీసుకుంటాము, డౌన్ సైడ్ మూమెంటం బ్రేక్ అయితే పుట్ ఆప్షన్ తీసుకుంటామండి. వీటి 50% ఈ 50 పాయింట్స్, ఈ 50 పాయింట్స్ ఏదైతే ఉందో స్టాప్ లాస్ కింద పరిగణలోకి తీసుకోవాలి. అప్ సైడ్ బ్రేక్ అయితే కాల్ ఆప్షన్ బై చేయండి, లేదు లోవర్ సైడ్ బ్రేక్ అయితే పుట్ ఆప్షన్ అయితే బై చేయండి. కాకపోతే ఏంటంటే నాకు రేపు ఒకసారి ఆప్షన్ చైన్ డేటా కూడా చూద్దాము, అది ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఆప్షన్ చైన్ డేటా మీరు చూసినట్లయితే ఆప్షన్ చైన్ డేటా నాకు అప్ సైడ్ మూమెంటం కంటే ఇక్కడ చూడండి 25,000 కాడి నుంచి 25,100 మనకు వచ్చేసి ఓఐ వచ్చేసి 1,65,326 ఉంది. సో 25,200కి వచ్చేసి మనకు 1,87,000 అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. దీనికంటే మీరు డౌన్ సైడ్ చూసినట్లయితే 24,800 చూడండి. 24,800 చూసినట్లయితే 3,02,372 వైబీలు అయింది. అండ్ 24,900 చూసినట్లయితే 2,42,223. సో మోస్ట్లీ నాకు కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. సో నాకు పిఈ అనేది ఎవరైతే బై చేస్తారో రేపు అది కొంచెం మనకి బాగా మూమెంటం ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు ఈ మూమెంటం పిఈ ఏదైతే మూమెంటం నేను ఎక్స్పెక్ట్ చేశాను అది ఈరోజు జరగలేదు. సో రేపైతే కొంత ఈ మూమెంటం అయితే మనకి మంచి ప్రాఫిట్స్ ఇచ్చే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది యాజ్ పై ఇక్కడ ఓఐ. ఓకే, ఓఐ బిల్డప్ అయితే మనకి పిఈ సైడ్ అంటే మార్కెట్ పడిద్దని ఎక్కువ బిల్డప్ అయితే అయింది. అది మీరు ఒకసారి చూడొచ్చు, మనకు క్లియర్గా కనిపిస్తుందండి. సో నాకు ఎట్లేదన్నా మనకి 24,800 లెవెల్స్ అయితే నాకు క్లియర్గా కనిపిస్తుంది డౌన్ సైడ్. అప్ సైడ్ వచ్చేసి మనకి 25,100 క్రాస్ అయితే మనకి 25,200 అనేది మనం టేకప్ చేయొచ్చు. ఓకే, సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకు కొంత సో కొంత ఒడిదుడుకుల మధ్య అయితే ఉంది. కాకపోతే ఏంటంటే ఇది మనకి సస్టైన్ అవ్వకపోతే మాత్రం 51,125 ఇక్కడ చూస్తున్నాను. 51,125 నేను అగ్రెసివ్గా పిఈ బై చేస్తాను. 51,125 మీరు రాసుకోండి. 51,125 నేను అగ్రెసివ్గా పిఈ బై చేస్తాను విత్ స్టాప్ లాస్ 51,163. ఇది నేను స్టాప్ లాస్గా పెట్టుకుంటాను. సో అగ్రెసివ్గా నేను డౌన్ సైడ్ అయితే ఈ లెవెల్స్ తీసుకుంటాను, లేదు అప్ సైడ్ మూమెంటం అయితే మాత్రం నాకు ఈ లెవెల్స్ 51,250 అయితే క్రాస్ అవ్వాలి. 51,250 అయితే క్రాస్ అవ్వాలి నాకు అప్ సైడ్ మూమెంటంకి. సో మీకు లెవెల్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయండి. మీరు చూడండి, డౌన్ సైడ్ అయితే మనకి 51,125 అనేది క్రాస్ అవుతూ ఉంటే ఇమీడియట్గా నేను సెల్లింగ్కి వెళ్తాను బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. ఏదన్నా కానీ మన వాట్సాప్ గ్రూప్ ద్వారా పిన్ చేస్తున్నాను. జాయిన్ అవ్వడం వల్ల అయితే రిక్వెస్ట్ పెట్టండి, నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. బిఏ కుబేరా ఛానల్.